భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. వీడికి నామకరణం చేశారా? చేశాం. ఏ నామకరణం చేశారు? కరుణామయుడు. కరుణామయుడు. వసుదేవ, తమ ప్రతిజ్ఞా పాలనకు మేము ముగ్ధులమయ్యాం. తమరు నిజంగా సత్యవ్రతులు. చూడండి, ఈ బాలుని తీసుకువెళ్ళండి. ఈ బాలకుని వల్ల మాకు ఆపద వాటిల్లదు. ఆకాశవాణి అష్టమ సంతానం గురించి వచించింది. ఇది ప్రథమ సంతానమేగా. ఈ పసివాణి హత్య నేను చెయ్యను. తీసుకువెళ్ళండి, వెళ్ళండి. తండ్రి. దేవి, బిడ్డంటే ఇంతటి వాత్సల్యం తగదు. యువరాజు కంసుని వాగ్దానాన్ని నమ్మలేను. ఈ ప్రథమ సంతానాన్ని నాకివ్వు. ఇవ్వను, నేను ఇవ్వను. నీ బిడ్డను నాకివ్వు. ఇవ్వు, ఇవ్వు, నేను ఇవ్వను. ఇవ్వు, నేను వదలను. కనికరించిన బిడ్డను వదిలేయండి అగ్రజ. నేను వదలను. వదిలేయండి అగ్రజ. నా బిడ్డను వదిలేయండి అగ్రజ. నా బిడ్డను వదిలేయండి ప్రభు. నా బిడ్డను తీసుకురండి ప్రభు. అగ్రజుల వారి దగ్గర నుంచి నా బిడ్డను తీసుకురండి ప్రభు. నా బిడ్డను కాపాడండి ప్రభు. నా బిడ్డను కాపాడండి. వీళ్ళను తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి. ఈ నగరం అంతా మగధసేనుని అధీనం. ఏ పౌరుడికి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. అక్రూరుడు మొదలైన వారందరి భవనాలు చుట్టుముట్టండి. అప్పుడే ఒకరితో ఒకరు మంతనాలు జరిపే అవకాశం ఉండదు. బంధించండి ఈ వయసు మళ్ళిన వాణ్ణి. చెరసాలలో పడవేయండి. అది నేను బ్రతికుండగా అసంభవం. అయితే నువ్వు చావక తప్పదు. ఏం వృద్ధుడా, నన్ను బందీకృతుని చెయ్యాలని చూసావా?
శక్తిని చూడాలనుకున్నావు వృద్ధుడా? బాగా శక్తిని చూశావు కదా. మాకు ఈ వృద్ధుడు మీద జాలేస్తోంది. లేదు కంస, నాకు నీలాంటి రాజద్రోహి జాలి అవసరం లేదు. నన్ను నీ స్వహస్తాలతో చంపి నాకు వీరగతులు ప్రాప్తిస్తాయి. వీరగతులు ప్రాప్తించాలంటే వీరుడు కావాలి. నీకా యోగ్యత లేదు. తీసుకువెళ్ళండి నా సమక్షం నుంచి. కంస, నా ప్రార్థనను మన్నించు. నీ స్వహస్తాలతో నన్ను సంహరించు. కంస, నీ స్వహస్తాలతో నన్ను సంహరించు. నీ స్వహస్తాలతో నన్ను సంహరించు. సంహరించు. ఇతన్ని భవనం లోపల చీకటి గదిలో బంధించండి. రాజమహల్ నుంచి ఏ సేవకుడు అక్కడికి వెళ్ళకూడదు. ఈ రహస్యం బయటకు పొక్కకూడదు. నలువైపుల నుంచి సైన్యాన్ని సిద్ధం చేయండి. అర్థమైనా? తీసుకువెళ్ళండి తన్ని.